మీ అందరికి. అరే ఎందుకు బతుకుతున్నారా మీరు? దేనికి బతుకుతున్నారు? అరే కరెక్ట్ గా నువ్వు ఆన్ ది స్పాట్ లో నువ్వు ఇక్కడ చచ్చిపోతే ఏమవుతుందో చెప్తాను నేను. కరెక్ట్ గా మీరు ఏంటంటే నువ్వు కరెక్ట్ గా చచ్చిపోయిన 24 గంటల లోపల నిన్ను తీసుకెళ్లి ఎక్కడో పడేస్తారు. నీ అనుకున్న వాళ్ళే ఎక్కడో దూరంగా ఊరి చివర కాలుస్తారు నేను. కనీసం నీ గుర్తులు కూడా ఏముండవు వాళ్ళ ఇంట్లో, నీ ఒక్క ఫోటో తప్ప. మహా అయితే మీ అమ్మ ఏడుస్తుంది, అంతకు మించి ఎవ్వడం కనీసం ఏడుపు ఒక అర్థం కూడా ఉండదు. అలా ఏడుస్తారు, వదిలేస్తారు, అయిపోతుంది. కరెక్ట్ గా వారం తిరిగి వచ్చేసరికి అందరి మొహాల్లో మళ్ళీ నవ్వులే, అంతకు మించి ఏముండవు. నీ గురించి మహా అయితే ఒక 4-5 నీకు బాగా కావాలనుకున్న వాళ్ళు ఒక 4 రోజులు అలా గుర్తు పెట్టుకుంటారు. ఎప్పుడో మీ అమ్మ ఎవడైనా ఒక చుట్టం ఇంటికి వస్తే ఇలా నా కొడుకు ఒకటి ఉండేవాడని చెప్పుకోండి. అంతకు మించి ఏమి ఉండదు. కరెక్ట్ గా సంవత్సరంలో నీ పేరు ఎవరికి తెలీదు, నీ ఊరు ఎవరికి తెలీదు, నీ గురించే ఎవరికి తెలీదు. అలా నిన్ను మర్చిపోతాడు. అర్థమైందా? ఇలాంటి సమాజం గురించి నీకు నచ్చని బతుకు నువ్వు బతుకుతున్నావు. ఇలాంటి బతుకు బతకడం నీకు అవసరమా? వీళ్ళ గురించి బతకడం నీకు అవసరమా? నీ బతికేదో నువ్వు బతుకు, సమాజం గురించి ఆలోచించొద్దు. నువ్వెలా నీకు నచ్చిన బతుకు ఎలా బతకాలనుకుంటున్నావు అలా బతుకు, అంతే.